ఓం గణేష శారదా గురుభ్యో నమః. ఈ ఎపిసోడ్ నుంచి భాగవత సుధ అనేటువంటి పేరుతో భాగవతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు, విశేషాంశాలు మీకు మనవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు గతంలో ఆదరించి మరి దీన్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాతనేమో మీరు చివరి వరకు వినండి. ఇవి చాలా ముఖ్యమైన విషయాలండి, వేదాంత విషయాలు కాబట్టి మీరు చివరి వరకు దీన్ని వినాల్సిందిగా కోరుతూ ఈరోజు భాగవతం రచనకు అసలు కారణం ఏంటో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కూడా భాగవతంలో ఉన్నటువంటి విషయమే. ఒక పర్యాయం వ్యాస మహర్షి ఆయన చాలా విచారంగా కూర్చొని ఉన్నాడండి. ఆయనకి ఇది 18వ పురాణం అనుకోండి, అంతకుముందు 17 పురాణాలు రాశాడు. అంతకుముందేమో వేద విభాగం చేశాడు, తర్వాతనేమో ఎన్నో ఇదేంటి మహాభారతం రాశాడు. ఏమంటే ఇటువంటివన్నీ కూడా అసలు భారతం అంటే పంచమో వేదం, వేదాలు సారమంతా మహాభారతంలో రాశాడు. దాంట్లో అంటాడు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, వేదాంత విధులు. అది ఏ దృష్టిలో చూస్తే అది కనిపిస్తున్నటువంటి మహాభారతం యొక్క గొప్పతనం. దాంట్లో లేని విషయం లేదంటాడు వ్యాసుడు. అంత గొప్పగా భారతం రాశాడు. ఇన్ని రాసిన తర్వాత ఆయనకు మనశ్శాంతి లేదు. అప్పుడు ఆయన విచారంగా కూర్చుంటే అక్కడికి నారద మహర్షి వచ్చాడు. వచ్చి ఏం వ్యాస మహర్షి ఇలా ఉన్నావు అంటాడంటే, అదే నాకు అర్థం కావట్లేదయ్యా అంటాడు. ఒక్కోసారి అండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఏమండి ఏంటి అనారోగ్యం అంటే, అదే అర్థం కావట్లేదండి నాకు, ఏమిటో పొద్దున్న లేచిన దగ్గర నుంచి చిరాకుగా ఉంటుంది, మనశ్శాంతి లేదు, ఏ పని చేయాలనిపించదు అంటాడు. అంటే ఏంటి డాక్టరే కనుక్కోవాలి ఆ జబ్బేంటో. అలాగే ఇప్పుడు ఈ నారదుడే ఆలోచించాడు. ఆయన దివ్య దృష్టి కలవాడు కదండి. అప్పుడు అన్నట ఒక మాట చెప్పాటండి వ్యాస మహర్షికి, నాకు అర్థమైందయ్యా నీ అనారోగ్యం అంటే ఏం లేదండి, మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు మనశ్శాంతి అన్నట్లయితే దానికి కారణం నేను చెప్తాను వినమన్నాడండి నారద మహర్షి. ఏమని చెప్పాడంటే, అంచితమైన ధర్మచర్యమంతయు చెప్పితివి. నువ్వు చాలా విషయాలు, చాలా పురాణాలు రాసావు, అన్నీ రాసావు, బాగానే ఉంది. మహాభారతం కూడా బాగానే రాసావు. అంచితమైన ధర్మచర్యమంతయు చెప్పితివి. దాంట్లో ఎన్నో నువ్వు ధర్మాల్ని చెప్పావు. కానీ అందులోన ఇంచుక కానీ విష్ణు కథలు ఏర్పడ చెప్పావు. వాటిలో ఎక్కడ భగవన్నుతి కానీ విష్ణువుకు సంబంధించిన కథలు కానీ ఎక్కడ నువ్వు అంతసేపు మహాభారతం అంతా రాజకీయమే కదండి. ఎత్తుకు పై ఎత్తు వేయటం, శ్రీకృష్ణ పరమాత్మ అబ్బో ఆ రాయబారంలో ఎలా మాట్లాడతాడో, తన చాతుర్యంగా ఎలా సమాధానం చెప్తాడు, ఇవన్నీ రాజనీతి బాగా వంటబడుతుందండి మహాభారతం కనుక చదివినట్లయితే. అందువలన విష్ణు కథలు ఎక్కడా కూడా నీకు ఎక్కువ వర్ణన చేయలే, ఏవో చెప్పినా అక్కడక్కడ దాన్ని నువ్వు ప్రత్యేకంగా వాటిని స్తుతి రూపంలో చేయలేదు. విష్ణు కథలు ఏర్పడ చెప్పవు, వాటిని ఆ భగవంతుని యొక్క కథల్ని నువ్వు చెప్పలేదు. అందువలన ఏంటంటే, ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములు ఎన్నినగా నీకు కానీ నువ్వేదో బాగా అన్ని గ్రంథాలన్నీ రాసినప్పటికి కూడా ఎప్పుడైతే దాంట్లో భగవద్భక్తికి ప్రాధాన్యం లేదో, ఈ కొంచెము వచ్చుటెల్లా హరి కోరి నుతింపమి ఆర్యపూజిత అన్నాడు. నీకు ఇప్పుడేమొచ్చింది, కొంచెం లోపం వచ్చింది. ఏమిటా కొంచెం లోపం అన్నట్లయితే మనశ్శాంతి లేదు. అదే పెద్ద లోపం అండి, కొంచెం లోపం అది పైకి అలా అనిపిస్తుంది అంతే. చాలా పెద్ద లోపం. మనశ్శాంతి లేకపోతే ఇంకేముందండి మానవుడికి, అసలు ఏమీ తోచదు. అటువంటి ఆ మనశ్శాంతి లేకపోవడానికి ఏంటంటే, హరిని కోరి నుతింపమి, నుతింపమి అంటే నుతించకపోవటం వలన అది వ్యతిరేకం అండి. హరిని నుతించకపోవటం వలన ఇప్పుడు నీకు మనశ్శాంతి లేదు. కావున హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచి భ్రాజితమై చలంగు అంటాడండి. హరినామస్తుతి ఎవరైతే చేస్తారో ఆ కావ్యం అదే గొప్పదయ్యా. ఈ అలంకారాలు ఏవో ఇవన్నీ కాదు కావ్యంలో కావాల్సింది అని చెప్పి అప్పుడు ఆయన నువ్వు హరినామస్మరణ చేయమంటే అక్కడి నుంచి ఆయన భాగవతం రాశాడండి. భాగవతంలో ఎన్నో ప్రార్థనలో ఆయన ఎంత భక్తితో రాశాడో అంతకంటే భక్తితో తెలుగులో పోతన భాగవతాన్ని అనువాదం చేశాడు.
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఎన్ని ప్రతి దాంట్లో కూడా భగవన్నుతేనండి. దాంట్లో ఎక్కడ భాగవతంలో ఏ ఘట్టంలో తీసుకున్నప్పుడు కూడా భగవన్నుతితో ఆయన చక్కగా తన యొక్క రచన సాగించాడు. అటువంటి గొప్ప గ్రంథాన్ని భాగవతాన్ని ఆయన రాయటానికి కారణం ఏంటంటే ఆయనకు మనశ్శాంతి లేకపోవటం, వ్యాస మహర్షి అంతటి వాడికి. కాబట్టి మనశ్శాంతి లేక ఈ ఐహిక ప్రపంచంలో బాధపడేవాళ్ళు తప్పగా భాగవతం ఈ ఎపిసోడ్స్ అన్నీ వినండి. మీకు ఎంతో మనశ్శాంతి లభిస్తుంది, భక్తి లభిస్తుంది. భక్తి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరియేసి అంటాడు నారదుడు. అది కూడా నారద సూత్రాల్లో చెప్పింది. మోక్షానికి చాలా సాధనాలనే, భక్తిని మించిన సాధనం లేదన్నాడండి. అందువలన ఏమిటనమాట, మనం ఈ భాగవతం శ్రవణం చేయటం. ఇంకో చిన్న మాట చెప్తానండి మీకు. ఒక అతను అమాయకుడు పల్లెటూరువాడు ఒక పండితుడి దగ్గరికి వచ్చి, అయ్యా భాగవతం, వాడికి భాగవతం ఉత్తరం పలకలేదండి. భాగవతం వింటే ఏమవుతామండి అన్నట్ట. ఆయన అన్నట్ట ఏం వింటే అని అడిగాడండి. భాగవతం అని అన్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పు అన్నట్ట. భాగవతం అన్నట్ట. అదే అవుతాం అన్నట్ట. అంటే ఏంటనమాట, భాగవతం వింటే బాగవుతాం. ఇవన్నీ ఈ ఆర్థిక సంపాదన, ఇవన్నీ లౌక్యాలు, రాజకీయాలు, ఇవన్నీనేమో ఒక ఎత్తండి. మనశ్శాంతి ఒక ఎత్తు, భగవద్భక్తి ఒక ఎత్తు. అందువలన ఎప్పుడైతే మనం భాగవతం వింటామో మన జీవితం బాగవుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.